Audio Jungle. That's how. ముందుగా అందరికీ నమస్కారం. శివ గారికి I should and I must compliment him for the kind of movies he makes because I think it's very rare. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉండే ఈ కమర్షియల్ సినిమాలు అందులో సక్సెసే ముఖ్యం అనుకునే రోజుల్లో సందేశాన్ని కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో జోడించి సినిమా తీయగలగడం అనే ఒక సాహసం చేస్తున్నందుకు, ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నందుకు, మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తున్నందుకు హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు. అందులో ముఖ్యంగా రాజకీయాలంటే సమాజంలో అంత మంచి అభిప్రాయం లేదు. అందుకని నాకు తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కూడా నాకు తెలుసు 90% మందికి ఇక్కడ అంత మంచి అభిప్రాయం లేదు నేనంటే. అయినప్పటికీ చాలా ధైర్యంగా, చాలా బోల్డ్గా, చాలా ముఖ్యమైన కొన్ని అంశాలను స్పృశిస్తూ సినిమా తీసినందుకు ముందుగా శుభాకాంక్షలు. అది అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మీ ఇద్దరికి కూడా, దానయ్య గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మహేష్, what do we say about him? He's an inspiration to many not just youngsters, but to many people across the state, across possibly the country as well, because he's somebody who's always been absolutely, while he's a superstar, absolutely in his own right from his early childhood. I think he's so grounded, so rooted, and so real. It's unbelievable. So Mahesh, my congratulations on staying so real, honestly, because superstardom and all this success, I'm so delighted that in spite of all this, you've stayed so grounded and rooted, and I'm delighted that you had a blockbuster with this movie, and I hope it just goes on to break many records. Telugulo అని చెప్పి నేను మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా కదా. సో వారికి శుభాకాంక్షలు. ఈ సినిమా దిగ్విజయంగా, ఇదివరకంటే 100 రోజులు 200 రోజులు అని చెప్పేది, ఇప్పుడంతా 100 కోట్లు 200 కోట్ల లెక్కలే ఉన్నాయి. కాబట్టి మరి ఎన్ని కోట్లు నాకు తెలీదు, బట్ చాలా పెద్ద విజయం సాధించాలని, ఈ విజయం కొనసాగాలని, మీరు ఇట్లాగే ఉండాలని, అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా ఇట్లాగే ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ముందుగా నన్ను పిలిచినందుకు, ఆహ్వానించినందుకు 2-3 అంశాలు చాలా బాగా నచ్చినాయి. ఒకటి, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ సహజంగా తీసుకోవాలి, ఎందుకంటే డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం కొన్ని చెప్పాలనుకున్నప్పుడు క్లుప్తంగా ఉండే 2-2.5 గంటల్లో సినిమాలో ఒకవైపు సందేశం, ఇంకోవైపు సక్సెస్ రెండూ కావాలి అంటే కొంత డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. కానీ బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఒకటి అకౌంటబిలిటీ, జవాబుదారితనం. ఏ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధిని అయితే మనం ఒక 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటాం, ఒక ముఖ్యమైన పదవిలో కూర్చోబెడతాం, ప్రజల ఆస్తికి ఒక ధర్మకర్తగా అక్కడ ఉండండి, పని చేయండి జవాబుదారితనంతో అని చెప్తాము, ఆ జవాబుదారితనం విషయంలో లెక్కలేనితనంగా వ్యవహారం చేస్తున్న వ్యవస్థని గాడిన పెట్టేందుకు ఒక ప్రయత్నం ఏదైతే ఇందులో ముఖ్యమంత్రిగా భరత్ చేస్తాడో, దాన్ని చాలా చక్కగా అనుకుంటే చేయవచ్చు అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అది చాలా బాగుంది. రెండవది, అల్టిమేట్గా భారతదేశం లాంటి దేశంలో కొన్ని ప్రధానమైన వ్యత్యాసాలు ఉన్నాయండి. ఉదాహరణకి మీరు గమనిస్తే కంట్రీ మొత్తం కనుక చూసినట్టయితే, దేశం మొత్తం చూసినట్టయితే, ఈ దేశం విద్యుత్ విషయంలో సర్ప్లస్ అని చెప్తారు. కానీ విద్యుత్ లేని, కరెంటు లేని ఊర్లు చాలా ఉన్నాయి, 1000 గ్రామాలు ఇంకా ఉన్నాయి. నీళ్లు తీసుకుంటే దేశంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, అటు గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ. కానీ తాగునీరు లేని పల్లెలు, తాగునీరు లేని తాండాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే ఎక్కడో దెర్ ఈజ్ అ హ్యూజ్ మిస్ మ్యాచ్. మనకున్న వనరులు, వాటిని సద్వినియోగం చేసుకునే పద్ధతి. మీరేం చేశారు ఇందులో అంటే, లోకల్ గవర్నెన్స్ అనే మోడల్ దాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకి నిధులు కేటాయించే కార్యక్రమం, దాన్ని ఆల్రెడీ మీరు ఇందులో స్పృశించారు. బాగుందంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పాలన, వికేంద్రీకరణ. అన్నీ హైదరాబాదే చేయాల్సిన పని లేదు, అన్నీ ఢిల్లీయే చేయాల్సిన పని లేదు. మండల కేంద్రంగా, జిల్లా కేంద్రంగా, గ్రామం కేంద్రంగా కూడా పనులు చేయవచ్చు, లోకల్ గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది, పనిచేసే సత్తా ఉంది అని చూపెట్టారు. మూడవది, విద్యా వైద్యం. 2 మధ్యతరగతి మనిషికి, సామాన్య మానవుడికి అత్యంత కీలకమైన అంశాలు. ఈ రెండింటిని కూడా చాలా చక్కగా స్పృశించారు. ముఖ్యంగా ఇందులో మీరు వైద్యానికి సంబంధించి కూడా మళ్ళీ అకౌంటబిలిటీని తీసుకొచ్చారు. అంటే వైద్యులు ఉండకపోవడం, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం, విద్యా వ్యవస్థలో కూడా ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు బాగున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళని ఎందుకు జనం ఈరోజు డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి ఎందుకు పెడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడవడం లేదు అనే అంశాన్ని కూడా, అంటే చాలా క్లుప్తంగా టచ్ చేసినా, చాలా సున్నితంగా దాన్ని టచ్ చేసి చాలా చక్కగా చెప్పారు. ఇంకా చివరిగా మీడియాను కూడా, ఈరోజు ఏ రకంగా మీడియా వ్యవహారం చేస్తుందో కూడా, అంటే మేము రోజు పడే బాధ అది. కాబట్టి దాన్ని కూడా స్పృశించినందుకు మా తరపున ధన్యవాదాలు. ఎందుకంటే ఐ థింక్ మీడియాలో కూడా ఎక్కడో దగ్గర
ఒక లెక్కలేనితనం, ఒక సెన్సేషనలిజం. మంచి పని చేస్తే అది అంటారు కదా, మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కని మనిషి గరిస్తే వార్త అన్నట్టు దాన్నే ఫోకస్ చేయడం. ఒక మనిషి ఒకసారి దుంకితే 50 సార్లు దుంకినట్టు చూపెట్టడం. ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో దాన్ని కూడా మీరు చెప్పారు, చాలా సంతోషం. అల్టిమేట్గా ఏంటంటే అన్ని వ్యవస్థలు, 4 ఆర్మ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా స్పృశించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు. ఇది సినిమా చూసి కనుక, భరత్ అనే నేను అనే సినిమా చూసి, భారత్ అనే నా దేశం కోసం నేను కూడా, అంటే ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిపోలేరు, ఉన్న 29 రాష్ట్రాలు. ఇక టీఐఎస్ఎస్లో చదువుకున్న ప్రతి ఒక్కరు నేను ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటే కష్టం, అందరం మళ్ళీ అదే పనిలో ఉండి అసలు పని ఎవరు చేయరు. అలా కాకుండా భరత్ అనే నేను చూసి, భారత్ అనే నా దేశం కోసం నా వంతు పాత్ర నేను పోషిస్తాను, ఒక పౌరుడిగా కూడా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను అని కనుక అనుకుంటే, ఐ థింక్ అట్లీస్ట్ ఒక 1% చేంజ్ వచ్చిన. ముఖ్యంగా మహేష్ అందులో ముఖ్యమంత్రి కాగానే ట్రాఫిక్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను కూడా బయటికి వెళ్ళిపోయి సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయి చలో హంబీ కర్దేంగే అంటే మీరు ఊరుకోరు అంత ఈజీగా, నాకు తెలుసు. కానీ పాయింట్ ఏంటంటే, అట్లీస్ట్ అది చూసిన తర్వాత అవును మనం తప్పు చేస్తున్నాం, మనకి ఎక్కడో గిల్ట్ పించ్ అయినా చాలు, గిల్ట్ పించ్ అయ్యి నెక్స్ట్ టైం పక్కనే ఉంది. నిన్న జరిగింది నాకు, నేను నిన్న జగిత్యాల పోయి వచ్చినాను, కారులో ఉన్నాను, ఆ హైవే దిగి చిన్న మళ్ళీ రోడ్ ఎక్కాల, మావాడు రోడ్డుకి అడ్డంగా పోతున్నాడు. అరే ఇటు పోతున్నావు అంటే ఇక్కడే సార్ అన్నాడు. అటు రోడ్డుకి అవతల వైపు వెళ్ళాలి, 1 వేలో అటు వెళ్ళిపోతున్నాడు. అటు కాదురా బాబు ఇటు తిప్పు అని చెప్పి ఇటు తిరిగి మొత్తం 1 కిలోమీటర్ అయినా సరే తిరిగి. అంటే పాయింట్ ఏంటంటే, ఎక్కడో షార్ట్ కట్స్ ఆర్ ఓకే చల్తా హే అనే యాటిట్యూడ్ ఒకటి ఏదైతే ఉందో, అది కొంతలో కొంత మార్పు వచ్చినాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా, ఎంత ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేసినా, సిటిజన్ పార్టిసిపేషన్ లేకపోతే, సిటిజన్స్ ముందుకు రాకపోతే ఏది కూడా జరగదు. కాబట్టి ఐ థింక్ భరత్ అని నేను చూసి, భారత్ అనే నా దేశం కోసం ఇది నేను చేస్తాను, ఇది నా బాధ్యతగా చేస్తాను, కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్ అయినా వేస్తాను, మంచి అయినా చెడైనా ఏదో ఒకటి కానీ, బట్ కనీసం ఉన్న వాళ్ళల్లో నేను ఓటైనా వేసి నా ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అనే ఒక స్పృహ, సామాజిక స్పృహ వస్తే చాలా గొప్ప విజయం మీరు సాధించినట్టు అవుతుందని చెప్పేసి నేను అనుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.